హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన వరలక్ష్మి గారు పొంగనూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీకోసం ఛానల్ వారికి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించవచ్చా? పొంగనూరు నేను 2012లో ఈ ధ్యానానికి రావడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత నాకు ఒక 4 ఏళ్ళు బ్రేక్ వచ్చింది. 2016 నుంచి ఈ ధ్యానం ఎలాగైనా సరే దీని అంతు చూడాలి అన్న ఒక ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాను అనమాట. ఇది నా ధ్యాన పరిచయం. దయచేసి అందరం ఒక్క 10 నిమిషాలు ధ్యానం తర్వాత నా అనుభవాలని మీకు షేర్ చేస్తాను మాస్టర్స్. అందరూ హాయిగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. మీ కళ్ళద్దాలుంటే తీసి పక్కలో పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేసుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన అంతరంగ ప్రయాణమే అసలైన ప్రయాణం. ముందుగా మనకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాద పద్మములకు అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుందాం మాస్టర్స్. వారిని శిక్షణకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఇంత గొప్ప ఆత్మ విద్యను మనకు అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి పాదపద్మములకు అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అద్భుతమైన ఈ సమయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుందాం. వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సెక్షన్ కి ఆహ్వానించుకుందాం. మన పూర్వీకులందరికీ కూడా మన అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేస్తూ వారిని కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. భూదేవి మాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, విశ్వమాతకి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పరమ గురువు మండలికి, సప్త ఋషులకి, ఏంజల్స్ కి, ఏలియన్స్ కి, ఆస్ట్రల్లో 7 లోకాల నుండి దేవీ దేవతలందరికీ కూడా అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుందాం. శ్రీ మహా అవతార్ బాబాజీ గారికి, శ్రీ సదానంద యోగి మహారాజ్, బుద్ధ భగవానుని, రమణ మహర్షిని, కాశిరెడ్డి నాయనని, పాతాలపాటి గురువు గారిని, చివటం అమ్మగారిని, లాగిరి మహాశైలని, యుక్తేశ్వరగిరి గారిని, పరమహంస యోగానందుల వారిని, క్రియాయోగ పరంపర గురువులందరినీ, నీమ్ కరోలి బాబాని, మెహర్ బాబాని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, లక్ష్మీ మాత, పార్వతీ మాత, సరస్వతి మాతలని, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారిని ప్రేమపూర్వకంగా ఈ సెక్షన్ కి ఆహ్వానించుకుంటూ వారందరికీ అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలని తెలియజేసుకుందాం మాస్టర్స్. వారందరి యొక్క చైతన్య శక్తితో మన యొక్క చైతన్య శక్తి కూడా అనుసంధానమై ఈ ధ్యాన అనుభవాలని విందాం మాస్టర్స్. స్వయంగా వారే ఈ అనుభవాలు విన్నవిస్తున్నారన్న అనుభూతి చెందుతూ మనం దీనిని శ్రద్ధగా విందాం మాస్టర్స్. ఇవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుతాయని అనుకుంటున్నాను. నా ఈ పరికరం ద్వారా చెప్పించబడుతున్నాయా గాని ఇక్కడ చెప్పేది చేసేది
ఏది నేను కాదు మాస్టర్స్, అంతా పత్రి సారే మాట్లాడుతున్నది, మాట్లాడబడేది అంతా కూడా ఆయనే. అద్భుతంగా సహకరిస్తున్న మన యొక్క ఈ శరీరానికి, ఈ శరీరంలోని అణువణువుకు, కణకణానికి, ఈ శరీరంలోని ప్రతి ఒక్క అవయవ భాగానికి వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకుందాం మాస్టర్స్. ఎంతో మంది యోగులు, మునులు, ఋషులు, సాధువులు, అవధూతలు, వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. వారందరికీ అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలని తెలియచేసుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవీం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రత్యక్ష భగవానులైన సూర్య భగవానునికి, చంద్ర భగవానునికి మన అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియచేసుకుందాం. వారిని కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. శివగణాలంతటిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఎవరెవరైతే ఇంకా ఈ దివ్యాత్మ స్వరూపులు ఇక్కడికి వచ్చి వారు కూడా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వినదలుచుకున్నారు, వారందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అనస్తాసియా మేడం కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం. దీనా మిరియం మేడం కూడా చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుందాం. వారందరికీ అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలని తెలియచేసుకుందాం. మనం కూడా వారి యొక్క చైతన్య శక్తితో అనుసంధానమై మన అంతరంగ ప్రయాణం చేస్తున్నాం మాస్టర్స్. ధ్యానం అంటే ఈ ప్లస్ ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణం మాస్టర్స్, ఎక్కడికి కాదు. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రయాణం, కళ్ళు మూస్తే అంతర్ ప్రయాణం. మన అంతరంగంలోనే అసలైన విజ్ఞానం దాగి ఉంది మాస్టర్స్. శ్వాసను పట్టుకుంటే అంత విజ్ఞానాన్ని మనం పొందగలుగుతామని పత్రి సార్ మనకు బోధించడం జరిగింది. అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఏ మంత్రము వద్దు, హాయిగా శ్వాస పురుగును పట్టుకొని మనలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. శ్వాస పురుగు చెంతనే కూర్చోండి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాసను గమనించండి. మీ ఆలోచనలను కూడా గమనించడం నేర్చుకోండి మాస్టర్స్. ఆలోచనలను గమనించినప్పుడే
ఆలోచనలు అదృశ్యం కావడం గమనిస్తాం మాస్టర్స్. ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే మనం భౌతిక శరీరాలమే కాదు, ఆత్మస్వరూపాలం అనే సత్యాన్ని తెలుసుకుంటాం మాస్టర్స్. జీవుడే దేవుడు అన్నారు. ఆ జీవుడే ఆత్మ అంటే ఆ పరమాత్మకు నీవే అన్న సత్యం తెలుసుకోవడం, మనమే భగవంతులమని తెలుసుకోవటం. అది ఒక అంతరంగ ప్రయాణ ద్వారానే తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. భౌతికంలో ఎంత ప్రయాణించినా మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేం. శ్వాస మీద ధ్యాస ఉంచి మనలోకి మనం ప్రయాణం చేసి మనం మనస్సును శూన్యం చేసుకొని ఎప్పుడైతే ప్రయాణం సాగుతుందో అప్పుడు అనంతమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశించి మనలో ఎక్కడెక్కడైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో వాటినంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఆ శుద్ధి జరుగుతున్నప్పుడు మనకు నొప్పులు రావటం అనేది జరుగుతుంది. ఆ నొప్పులు ధ్యానంలో ఉన్నంత వరకే ఉంటాయి మాస్టర్స్. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం శ్వాస పైన ధ్యాస ఉంచితే చాలు. ఎంతసేపు చెయ్యాలంటే ఎవరెవరి వయసు ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చెయ్యాలి మాస్టర్స్. ఎన్నాళ్ళు అంటే నిన్ను నువ్వు తెలుసుకునేంత వరకు, మనలోని అజ్ఞానం తొలగేంత వరకు, అసలైన జ్ఞానం అవగాహన వచ్చేంత వరకు. ధ్యానం సర్వరోగ నివారి, సత్య జ్ఞాన ప్రసాది, సకల భోగ కారిణి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మాస్టర్స్? మనం ధ్యానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే వీటి యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అవన్నీ చెప్పేటివి కాదు మాస్టర్స్, ఆచరించేటివి. ఆ జ్ఞానం అందుకోవాలంటే మనం ఆచరించాలి. ఆచరించడంతో పాటు గురువు పట్ల విశ్వాసముతో ఉండాలి. విశ్వాసంతో పాటు మనలో సమర్పణ భావం ఉండాలి మాస్టర్స్. ప్రేమ తత్వం ఉండాలి, అంగీకార తత్వం ఉండాలి. కళ్ళు మూసుకుంటానే అన్ని అయిపోతాయా అని అంటే కళ్ళు మూసుకొని చూస్తే తెలుస్తుంది మాస్టర్స్. 41 రోజులు శ్వాస పైన ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యండి. ఈ సత్యాల యొక్క అంతరార్థాన్ని తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు మాస్టర్స్. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మద్దని మనకు పత్రిజీ మాస్టర్ చెప్పారు. అది సత్యం కదా మాస్టర్స్. గుడ్డిగా నమ్మద్దండి, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మద్దండి. ఆచరించండి. ఆచరించినప్పుడు దానిలోని అంతరార్థం తెలుసుకున్నప్పుడు అది నీకు సత్యమని అనిపించినప్పుడు నీవు దాన్ని ఆచరించడం నేర్చుకుంటావు. మరి ఆచరించాలంటే ఈ జ్ఞానం తెలియాలి కదా మాస్టర్స్. జ్ఞానం తెలుసుకోవాలంటే నువ్వు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందుకోవడం జరుగుతుంది. అందుకే పత్రిజీ మహారాజ్ మనకు చెప్పారు, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనవని చెప్పారు. ఇంతవరకు మనం ధ్యానం చేస్తున్నాం, తర్వాత సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. సజ్జన సాంగత్యం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మాస్టర్స్. వినడం గొప్ప కాదు, విన్నదాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న దాన్ని ఆచరించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే
దానిని పొందగలం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణుల వారు. మరి ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది మాస్టర్? ధ్యానం చేసినప్పుడే కదా. ధ్యానం చేసుకున్నప్పుడు అసలైన సత్యాన్ని కనుగొంటాం. ఆ సత్యం కనుగొన్నప్పుడు మాత్రమే మనలోని ఆ జ్ఞానం వల్లనే మన కర్మలు దగ్ధం అవటం జరుగుతుంది మాస్టర్స్. ధ్యానం ఎవరినో ఉద్ధరించడానికి కాదు మాస్టర్స్, మనను మనం ఉద్ధరించుకోవడానికి ధ్యానం కావాలి. మనను మనం తెలుసుకోవడానికి కావాలి. మనం అంటే నేను వరలక్ష్మిని, మాది పుంగనూరు, నా ఇది, నా నెగిటివ్ ఇది, అవి కాదు మాస్టర్స్. ఆ ప్లేసులు చెప్పడం ఇది మన ఐడెంటిటీ కాదు. అసలు మనం ఎవరం, ఎలా వచ్చాం ఈ భూమిపైకి, ఎలా ఎందుకు వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం అని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నాం పోతున్నాం అంటే ఏం అర్థం ఉంటుంది మాస్టర్స్? మన పుట్టుకకు ఒక అర్థం ఉండాలి, మన చావుకు ఒక అంతరార్థం ఉండాలి. అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి, ఎక్కడికి వెళుతున్నామో తెలుసుకోవాలి, ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. ఈ విజ్ఞానం తెలుసుకోవటమే ధ్యానం అంటే. అందుకే వేమన గారు ఒక పద్యం ద్వారా చెప్పారు మాస్టర్స్, పట్టు పట్టగ రాదు, పట్టి విడువగ రాదు, పట్టు పట్టనేని బిగే పట్టు పట్టవలి, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలురా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. ఏదైనా పట్టుకుంటే అలా పట్టుకోవాలి మాస్టర్స్. ఏదో వచ్చామా, ధ్యానం చేశామా, ఒక గంట కూర్చున్నామా, వెళ్ళామా అనేది కాదు మాస్టర్స్. ధ్యానం అంటే ఆషామాషి కాదు. అది ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ ఈ ధ్యానం మన దగ్గరికి రాదు మాస్టర్స్. అది ఈ ఒక్క జన్మలో వచ్చిన తపస్సు వల్ల కాదు మాస్టర్స్. ఎన్నో జన్మల వల్ల ఆ తపస్సు చేయటం వల్ల ఈ రోజు మనం ధ్యానంలోకి వస్తాం మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. పత్రిజీ యొక్క సాంగత్యంలోకి రావటం జరుగుతుంది. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి వీళ్ళందరినీ మనం చూసామో లేదో తెలియదు మాస్టర్స్. కానీ ఈ యుగంలో ప్రత్యక్షంగా మనం పత్రిజీ మహారాజుని చూడగలిగాము. ఆయన సాంగత్యంలో ఎంతో విజ్ఞానాన్ని అందుకోగలిగాము. ఇది ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ మనకు లభించదు మాస్టర్స్. ఆయన సాంగత్యం అనేది సామాన్యమైనది కాదు. అది అనుభవించిన వారికి మాత్రమే అవగతమవుతుంది. జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి మాస్టర్స్. అంత సాఫీగా జరిగి మనం చేయవలసింది ఏమీ లేదంటే ఈమె భూమిపైన జన్మ తీసుకోవలసిన అవసరమే లేదు మాస్టర్స్. నేర్చుకోవడం ఉంది కాబట్టే భూమిపైకి వచ్చాం. ఎందుకు జన్మ తీసుకుంటాం మాస్టర్స్? అనుభవాల కోసం. ప్రతి ఒక్కరు కూడా అనుభవాల కోసమే జన్మ తీసుకుంటారు మాస్టర్స్. అది మంచా చెడా అనేది కాదు మాస్టర్స్. ఇక్కడ నేర్చుకోవడం, ప్రతి దాన్ని నేర్చుకోవడం. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఏం జరుగుతుంది, ఇదే మాస్టర్స్. అంతేగాని దీంట్లో మంచి చెడు అనేది ఏమీ లేదు మాస్టర్స్. ఇలా ప్రవర్తించడం వల్ల నేనేం నేర్చుకున్నాను? మనలో కోపం ఉంది, అహంకారం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. ఓకే, ఒక అహంకారం వల్ల నేనేం నేర్చుకున్నాను? నా జీవితం ఎలా సాగింది అనేది ఒక లెసన్ మాస్టర్స్. అహాన్ని వదిలేసినాక మన జీవిత ప్రయాణం ఎలా ఉంది, ఇది ఒక లెసన్. కోపంతో ఉన్నప్పుడు నాలోని ఆ ఎనర్జీస్ ఎలా స్పందిస్తున్నాయి, ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి,
ఇది ఒక లెసన్. ఓకే, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టి సహనంతో ఆ కోపాన్ని గమనిస్తూ ఉంటే నాలో ఏం జరుగుతుంది, ఆ ఎమోషన్ల ప్రభావం ఎలా ఉంది, ఇది ఒక లెసన్. అన్ని నేర్చుకోవడమే మాస్టర్స్. ఇక్కడ వేటి గురించి మనను మనం కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క శక్తి, ఒక పాజిటివ్ ఆలోచన కానీ నెగటివ్ ఆలోచన కానీ ఒక శక్తి ప్రకంపనాలే మాస్టర్స్. ప్రతిది కూడా శక్తి ప్రకంపనమే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. నువ్వు దేనిపైన శ్రద్ధ పెడితే వాటికి నీ శక్తి ప్రకంపన అనేది ఎక్కువగా ఉంటుంది మాస్టర్స్. మనం గమనించుకోవాల్సింది ఇదొక్కటి మాత్రమే. నా ఆలోచనలని, నా భావనలని నేను వేటిపైన పెడుతున్నాను, సరికాని వాటిపైన, సరి అయిన వాటిపైన పెడుతున్నానా అని మనని మనం గమనించుకోవాలి మాస్టర్స్. అది ఎవరు ఎవరికి చెప్పరు మాస్టర్స్. ప్రతి ఒక్కరూ వారిలోని మైనస్లేమిటో ప్లస్లేమిటో ప్రతి ఒక్కరికి తెలుసు మాస్టర్స్. అలా గమనించుకుంటూ ఉన్నప్పుడు మనలోని ప్లస్లు, మనలోని మైనస్లు ఎన్ని ప్లస్ చేసుకోగలుగుతున్నాం ఈ ధ్యానం వల్ల, ఎన్నిటిని మనం మార్చుకోగలుగుతున్నాం అనేది గమనించుకోండి మాస్టర్స్. ఎన్ని మైనస్ని ప్లస్ గా మనం చేసుకోగలుగుతామో అప్పుడు మనం ఎదిగినట్లు మాస్టర్స్. ఎవరు నువ్వు ఎదిగావా అని సర్టిఫికెట్ మనకు ఇవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మనను మనం పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది ఇంకా ఎక్కడెక్కడ మనకు కోపం వస్తుంది, మన సంస్కారాలు ఎక్కడెక్కడ మనను అడ్డుకుంటున్నాయి, ఏ విషయాలలో అడ్డుకుంటున్నాయి అనేది గమనించుకున్నాం మాస్టర్స్. మనందరం ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నాం మాస్టర్స్. ఏమంటే అవగాహన చేసుకోవడంలో వెనుక ముందు ఉన్నాం, అంతే తేడా. అంతకు మించి ఇంకేమీ లేదు మాస్టర్స్. అందరం కూడా తెలుసుకుందాం, నేర్చుకుందాం, చెయ్యి పట్టుకొని అందరం ఈ భూమి యొక్క ఇప్పుడు 3వ తలము నుంచి 5వ తలములకి ప్రయాణం చేసింది మాస్టర్స్. చేస్తుంది కాదు, 5వ తలములకి వచ్చేసింది. మనం కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ 5వ తలంలోకి అడుగుడినాం మాస్టర్స్. మనం రాలేదు కాదు, వచ్చాక మన భావనలని గమనించుకుంటూ ఇంకా ఏం మార్చుకోవాలి, నాలోని గుణాలని ఏం మార్చుకోవాలి, ఇంకా అద్భుతంగా 5వ తలంలోకే కాదు మాస్టర్స్, ఇంకా హయ్యర్ డైమెన్షన్ లేకి మనం ప్రయాణం చెయ్యాలంటే ఇంకా ఏం మార్చుకోవాలి, ఏమున్నాయి మనలో గమనించుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు గమనించుకుంటే చాలు. మనలోకి మనం ప్రయాణం చేస్తే మనను కడుగుకోవడానికి ఈ జన్మ చాలదు మాస్టర్స్. అన్ని ఉన్నాయి, కొన్ని తెలిసి ఉన్నాయి, కొన్ని తెలియక ఉన్నాయి, అంతే తేడా. తెలుసుకుందాం మాస్టర్స్. తెలుసుకోవడానికే వచ్చాం, ఈ జన్మ తీసుకున్నాం, నేర్చుకోవడానికి వచ్చాం, అనుభవాల కోసం వచ్చాం, ఆయన ఆజ్ఞాపిస్తేనే వచ్చాం. పత్రిసారి ఎక్కడ లేడు అనుకోవద్దండి మాస్టర్స్. ఆయన ఉన్నారు, ఆయన ఉనికి ఉంది, ఆయన చైతన్యం ప్రతి ఒక్కరిలో వ్యాప్తి చెంది ఉంది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ప్రతి క్షణం ఆయన అనుభూతిని మనం పొందుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుభూతి చెందుతున్నారు మాస్టర్స్. ఒక పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఎటువంటి శక్తిని పొందుతామనేది గురువు గారు మనకందరికీ బోధించున్నారు. మామూలు స్థలంలో కూర్చునే కంటే ఒక పిరమిడ్ కింద కూర్చొని మనం ధ్యానం చేస్తే 3 శక్తిని పొందుతాం మాస్టర్స్. ఎందుకంటే ఆ కోణం అనేది విశ్వశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది. దాని కింద కూర్చొని ధ్యానం చేయటం వల్ల మనం కూడా 3 శక్తిని పొందుతామనేది పత్రిజీ గారు మనకు సంబోధించడం జరిగింది. అందుకు ఎవరైనా సరే మాస్టర్స్, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడే మీ దగ్గరలో ఏ పిరమిడ్ ఉన్నా కూడా దానిని వినియోగించుకోండి మాస్టర్స్. ఏది లేదు, మీకు అసౌకర్యం కూడా లేదు అంటే చిన్న పిరమిడ్లు దొరుకుతాయి మాస్టర్స్. మనం టోపీ లాగా పెట్టుకొని కూడా ధ్యానం చేయొచ్చు, లేదా 2x2 అనే పిరమిడ్ ఉంటుంది, దాన్ని ఒక హ్యాంగర్ కట్టేసి దాని కింద కూర్చొని కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్స్.
సారు మనం ఉండే ప్లేసులను ముందన్నాక ఆయన ఎన్నో ఊర్లు తిరిగి ఎంతో మంది కోట్ల మంది పొత్తు జ్ఞానులుగా మారినారంటే ఆయన యొక్క కృషి వల్లనే మాస్టర్స్. ఆయన ఎన్నిటిని త్యాగం చేస్తేనో మనం అందరం ఈ రోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం, ఇంత జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం మాస్టర్స్. ఆయనకు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం. గురువు యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకుంటాం మాస్టర్స్ చెప్పండి? ఆయన రుణం తీరేది కాదు, కానీ ఆయన పాదాలని కాదు మాస్టర్స్, ఆయన పదాలను పట్టుకొని మనం ఆచరించగలిగిన రోజు గురువు యొక్క రుణం తీర్చుకున్నట్లే మాస్టర్స్. గురువు ఎంతో సంతోషిస్తాడు. ఆయన అదే కోరుకునేది కూడా అదే. ఆయన ఎక్కడ కూడా నేను మీ గురువును అని ఎక్కడ చెప్పలేదు మాస్టర్స్. మీ శ్వాసి మీ గురువు అని చెప్పడం జరిగింది. అందుకని ఆయన ప్రతి ఒక్కరిని గురువుని చేశారు. ఎక్కడ శిష్యులు అన్న భావన, ఆ వాక్యమే రాలేదు మాస్టర్స్. ఆయన సంబోధించడం కూడా ఏం చెప్తారు? డియర్ గాడ్స్, మనం దేవుళ్ళమని సంబోధిస్తారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇలానే సంబోధిస్తారు ఆయన. ఆయన అప్పుడే మనల్ని గుర్తించాడు, మనల్ని ఆ సంబోధనతోనే పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరు గురువులు లేరు, ఎవరు శిష్యులు లేరు మాస్టర్స్. కానీ ఇంత గొప్ప ఆత్మ విద్య మనకు తెలియదు మాస్టర్స్. నిజంగా నాకైతే తెలియదు మాస్టర్స్. చెప్పేస్తారా? ఓకే, ఆఖరి ఒక్క నిమిషం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాస్టర్స్, మనలోకి మనం వద్దాం. మన రెండు అరచేతులను విడదీసి మీ రెండు కళ్ళ పైన బోలించుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నవ్వుతూ మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. అద్భుతమైన ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. క్షమించండి మాస్టర్స్, ఆయన గురించి చెబుతూ ఉంటే సమయం అనేది తెలియదు, అలా చెబుతూ వెళ్ళాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీకోసం అనే ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మనం అంటే నేను ధ్యానానికి రాకముందు ఎవరైనా అంటే నేనైతే భక్తి మార్గంలో ఎక్కువగా ఉన్నాను మాస్టర్స్. చాలా పూజలు చేసేదాన్ని. కాకపోతే అంటే నాలో ఉండే గొప్పతనం ఏంటంటే మాస్టర్స్, నేను గుర్తించగలిగినది ఏదైనా సరే పట్టుకుంటే చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటాను మాస్టర్స్. ఒక పూజ చేసిన ఆ పూజా విధానం ఎలా ఉండేదంటే మనస వాచ కర్మన అప్పగించి అంత భక్తి శ్రద్ధలతో పూజ చేసేదాన్ని మాస్టర్స్. అలా చేయడం వల్లనే నాకు ఈ ధ్యానం అనే గొప్ప వరం దొరికిందని నేను భావిస్తూ ఉంటాను. అది నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆయనని ఎక్కువ పూజించేదాన్ని, పూజిస్తూ ఆయనను ప్రశ్నించేదాన్ని. ఏంటి స్వామి జీవితం అంటే? తినటం, సంసారం చేయటం, బిడ్డల్ని కనటం, వాళ్ళ పెళ్లిళ్ళు చేయటం, ఇంతే నా జీవితం అంటే? ఇంతటితో ముగిసిపోతుంది అంటే ఇంక ఈ జీవితం అంటే ఇంకేమీ లేదా అని శివుని నేను ప్రశ్నించేదాన్ని. ఇంతకంటే గొప్పది ఏదైనా ఉంది అంటే దాని ఏదో నాకు తెలియచేయి స్వామి అని కోరుకునేదాన్ని, హృదయపూర్వకంగా కోరుకునేదాన్ని మాస్టర్స్. ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మాస్టర్స్. నాకు లేవు అనేది కాదు, నాలో మా సంసారంలో కూడా ఎన్నో ఉండేవి. అవన్నీ కూడా శివునికి అప్పగించి అడిగేదాన్ని, ఎంతకంటే గొప్పదైనది ఉంటే నాకు దానిని అందించు స్వామి అన్నప్పుడు ఆయన చూపించిన మార్గమే ఈ ధ్యానం. ఈ సందర్భంగా ఆ శివ పార్వతులకి నా అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఎప్పుడైతే శివుడు నాకు ఈ ధ్యాన మార్గాన్ని చూపించారో నేను మళ్ళీ వెనుతిరిగి చూడలేదు మాస్టర్స్. వస్తాయి మాస్టర్స్, ధ్యానం చేసే వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కష్టాలు వస్తే ఏదో శిక్షణ అనుభవిస్తున్నాము అని భావిస్తాం మాస్టర్స్. నిజంగా ఇది శిక్ష కాదు మాస్టర్స్, శిక్షణ అనేది నాకు అర్థమైంది. పత్రి సార్ చెప్పారు ఈ వాక్యాన్ని,
కానీ అది ఎప్పుడు తెలుసుకుంటాం మాస్టర్స్? వాక్యంగా ఉన్నంత వరకు దాన్ని మనం తెలుసుకోలేము. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మాస్టర్స్. నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాని పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండటం నేర్చుకున్నాను. ఏది వచ్చినా కూడా అది అంగీకార తత్వంతో దాన్ని అంగీకరించడం నేర్చుకున్నాను. ప్రేమ తత్వంతో మెలగటం నేర్చుకున్నాను. మాట్లాడడం ఎలాగో ఇవన్నీ నేర్చుకున్నాను కాదు మాస్టర్, ఇంకా నేర్చుకున్నాను అంటే నేను ఫుల్ స్టాప్ పెట్టినట్లయితుంది. క్షమించండి మాస్టర్స్. నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ప్రేమతత్వంతో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాను. అంతకు ముందు మనం మాట్లాడలేదా, మనలో ప్రేమతత్వం లేదా అంటే ఉంది మాస్టర్స్. అప్పుడు ఆ ప్రేమ లేకపోతే మనం ఈ ధ్యానంలోకి రాలేము. అంతటి ప్రేమతత్వం ఉంది, సేవాతత్వం ఉంది, పెద్దలంటే గౌరవ భావాలు ఉన్నాయి. ఇవన్నీ మన పెద్దలు అప్పటి కాలం వారు మనకు అన్ని నేర్పించారు మాస్టర్స్. అన్ని నేర్పించినా కానీ ధ్యానం అనేది ఏంటో తెలియదు. అంటే మనం ఎందుకు వచ్చాం ఈ భూమిపైకి అనేది తెలియదు, మనం ఎవరం అనేది తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు, అసలుకి ఈ ప్రశ్న వేసుకోవాలా అనేది కూడా తెలియదు. ఇవన్నీ చెప్పలేదు. మరి వాళ్ళకి ఎంత తెలుసో అంత జ్ఞానాన్ని వాళ్ళు అందించారు మాస్టర్స్. ఇక్కడ ఎవరిని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత ఉందో పరిమిత జ్ఞానం, ఆ పరిమిత జ్ఞానాన్ని మనకు అందించారు. మనం మన పిల్లలకు అదే అందించాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మన మార్గం అనేది, ఈ భక్తి మార్గంలో ఇంకో మెట్టు ఎక్కడానికి నాకు సహకరించింది మాస్టర్స్. అంత సేవ శ్రద్ధ భక్తులతో నేను చేసేదాన్ని. దానివల్ల ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, ఫస్ట్ ఈ ధ్యానం నేను చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో నాకు తెలియలేదు మాస్టర్స్. అసలు శ్వాస అంటే కూడా నాకు అర్థం కాలేదు. సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడం అంటే కూడా ఎలాగో కూడా నాకు తెలియదు. కానీ ఆ వాక్యం నచ్చింది, ఆ వర్డ్ నచ్చింది, కళ్ళు మూసుకొని కూర్చోవడం నచ్చింది. ఏంటి అని అడగాలంటే కూడా ఎలా అడగాలో తెలియదు, ఆ జ్ఞానం కూడా తెలియదు. మా ఇంటి పక్కలో ఒక రేవతి మేడం అనేది ఉన్నారు మాస్టర్స్. మా ఇంటి ఎదురుగా ఒక మేడం వారి ఇంటి పైన ఒక చిన్న పిరమిడ్ నిర్మించారు. ఆమె పేరు సుధా. కానీ 4 ఏళ్ళు అక్కడ ఉన్నా కూడా అక్కడ ఒక పిరమిడ్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు మాస్టర్స్. ఎందుకంటే నాకు బయట ప్రపంచం అంత తెలియదు మాస్టర్స్. మా పుట్టినింట్లో కానీ అత్తగారింట్లో కానీ నేను బయట ప్రపంచాన్ని ఎరుగను. ఎప్పుడు 4 గోడల మధ్యలోనే నా జీవితం సాగింది. ఏం కావాలన్నా వాళ్ళు తెచ్చిస్తారు. ఎంత పొద్దు పూజలు ఇదే తప్ప పక్క సందులోకి వెళ్ళి మా ఇంటికి ఎలా రావాలో కూడా నాకు తెలియదు. అలాంటి జీవితం నాది. ఇలా ఉన్నదాన్ని ఈ ధ్యానం ఎంత అద్భుతంగా మార్చి ఈ రోజు మీ ముందర కూర్చోబెట్టిందంటే అదంతా పత్రిజీ గారు నాకు అందించిన ఆ జ్ఞానం వల్లనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను మాస్టర్స్. అది ఎలా అనేది నా అనుభవాల ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి వినియోగపడుతుందనే ఉద్దేశంతోనే చెబుతున్నాను. ఇలా ఉన్న నేను ఏం జరిగిందంటే మాస్టర్స్, 2012లో ఇది నాకు జస్ట్ టచ్ జరిగింది అంతే. అంటే దాన్ని లోతులు అంతా నాకేం తెలియదు మాస్టర్స్. టచ్ అయింది, ఇలా ఉంది అక్క, మీరు రండి ఆ పిరమిడ్ లేకి, మేము ధ్యానం చేస్తుంటాము, చాలా బాగుంటుంది అని చెప్పి ఆహ్వానించింది ఆ రేవతి మేడం. ఆమె కూడా కృతజ్ఞతలు. తన ద్వారానే ఈ ధ్యానం గురించి నాకు తెలిసింది. ఆ తర్వాత నేను వెళ్ళలేదు మాస్టర్. తను చెప్పిన వెంటనే నేను వెళ్ళలేదు. ఒకరోజు పాంప్లెట్ ఇవ్వడం జరిగింది తను. అది ఏంటంటే మా ఇంటి పక్కలోనే ఆర్యవైశ్య సత్రం అంటే కళ్యాణ మంటపం ఉంది మాస్టర్స్. అక్కడికి నెల్లూరు రాఘవేంద్రరావు సార్ మాస్టర్, గ్రేట్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆయన యొక్క క్లాస్ ఉందని పాంప్లెట్స్ కొట్టి పంచి మమ్మల్ని అందరినీ ఆహ్వానించటం జరిగింది. అక్కడికి నేను వెళ్ళటం జరిగింది మాస్టర్స్. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో చెప్తున్నారు కానీ ఏవి బుర్రలోకి ఎక్కలేదు. నాకు ఎక్కింది ఏమిటంటే ధ్యానం చేస్తే బాగుంటుంది, శ్వాస మీద ధ్యాస పెడితే బాగుంటుంది. ఈ 2 వర్డ్సే నాకు అర్థమైనాయి. అంతకు మించి నాకేమీ అర్థం కాలేదు మాస్టర్స్. సరే ఇంటికి వచ్చాను.
ప్రయత్నిద్దాం అనుకున్నాను. ప్రయత్నించినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను ఇట్లా తూకి కింద పడిపోతున్నాను. ఇదేంటి, ఆమెమో ధ్యానం అని చెప్పింది, నేను కూర్చుంటే ఏమో ఇట్లా పడిపోతున్నాను, నిద్రపోతున్నాను, ఇదేం ధ్యానము అని అనిపించింది. అప్పుడు నేను మళ్ళీ తనని ప్రశ్నించాను, ఇదేంటమ్మా నువ్వు ధ్యానం అని చెప్పావు, ఇంట్లో కూర్చొని ప్రయత్నిస్తుంటే నేనేమో నిద్రపోతే ఇట్లా తూలి పడిపోతున్నాను, ఎలా చెయ్యాలి ఇది అని అడిగాను. అప్పుడు తను చెప్పింది అనమాట, లేదమ్మా అది ధ్యానమే, మీకు అలా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే రండమ్మా, ఇక్కడ రోజు జరుగుతుంది, అందరు ఆడవాళ్ళు వస్తారు, మేము ఒక పుస్తక పఠనం చేస్తూ దీని గురించి చర్చించుకుంటూ ఉంటాము అని చెప్పడం జరిగింది. మాస్టర్స్, మీరు అలాగే ప్రయత్నించండి, అది నిద్ర కాదు ధ్యానమేను, ఎనర్జీ ఇదైనప్పుడు అలా అవుతూ ఉంటుంది అని తను చెప్పడం జరిగింది. మాస్టర్స్, తను చెప్పిన కొన్ని రోజుల వరకు కూడా నేను వెళ్ళలేదు మాస్టర్స్, ఇంట్లోనే నా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత నాకు వెళ్ళాలి అని అనిపించింది అక్కడికి. అప్పుడు నేను ఆ పిరమిడ్లోకి వెళ్ళటం జరిగింది మాస్టర్స్. నిజంగా అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా అద్భుతమైన వారు మాస్టర్స్. ఆడవారు ఇలా కూడా ఉంటారా, ఇంత అద్భుతంగా మాట్లాడగలరా, ఇంత జ్ఞానం ఉందా అని నేను ఫస్ట్ టైం అలాంటి వాళ్ళని చూడటం, అటువంటి జ్ఞానాన్ని వినటం, ఇంత అద్భుతంగా సహకరిస్తారా, మనం కూడా ఇలా ఎదగగలమా అని వారు చూసి నేర్చుకున్నాను మాస్టర్స్. ఈ సందర్భంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. అక్కడ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఏం జరిగేదంటే మాస్టర్స్, ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే ఒక పుస్తక పఠనం ద్వారా పుస్తకం చదువుతారు, దాని నుంచి నువ్వేం గ్రహించావు అంటే తను ఒక పాయింట్ చెప్తుంది, ఇంకో పాయింట్ చెప్తారు. అంటే ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్క కోణంలో ఉంటుంది కదా మాస్టర్స్, ఆ కోణం నుంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఒక 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పే కాడికి ఏమైతుంది మాస్టర్స్, ఒక్కొక్క జ్ఞానం మనము తెలుసుకోవటం జరుగుతుంది. ఓహో, ఈమె దీని ద్వారా ఇలా గ్రహించగలిగిందా, ఈ మేడం ఈ పాయింట్లు ఇలా గ్రహించగలిగిందా, అంటే ఒక పాయింట్ ని ఎన్ని కోణాలలో మనం అర్థం చేసుకోవచ్చో నేను అక్కడ నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటూ ఓకే, పర్వాలేదు, ఇది ఏదో చాలా బాగుంది, నేను కూడా రావాలి, ఆ పుస్తకం ఏంటో వినాలి, నేను తెలుసుకోవాలి అనే తపన నాకు అక్కడ స్టార్ట్ అయింది మాస్టర్స్. ఇలా అయిన చాలా కొద్ది రోజులకే మాస్టర్స్, పలమనేరులో బాలకృష్ణ సారు, ప్రేమ్నాథ్ సారు, రాఘవేంద్ర సారు, వీళ్ళ ముగ్గురిది ఆస్ట్రల్ సర్జరీ క్లాసెస్, అదేమో పేరు నాకు సరిగా గుర్తులేదు మాస్టర్స్, అది ఒకటి 3 రోజుల క్లాస్ ఉందని చెప్పడం జరిగింది. ఎవరైనా రాదలుచుకుంటే రావచ్చు అని. ఇంకా నాకు ఇది ఏదో సరిగా అర్థం కాలేదు, అక్కడ ఏదో జరుగుతుంది, వెళ్ళాలి అని అనిపించింది. వెంటనే నేను మా ఇంట్లో మా వారిని అడిగితే ఆయన వెళ్ళమన్నారు. సరే అని చెప్పేసి నా కూతుర్ని తీసుకొని పలమనేరుకు నేను ఆ క్లాస్ కు వెళ్ళటం జరిగింది మాస్టర్స్. 3 రోజుల క్లాసులో నేను అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ రోజు ధ్యానం చేస్తున్నప్పుడు నా తల ఎక్కువ భారంగా అయిపోయింది, నా శరీరం అంతా కూడా భారం ఎక్కువ అయిపోయింది అనమాట, హెవీ అయిపోయింది. కానీ ఇదేంటో నాకు తెలియదు, ఎవరికి చెప్పాలో నాకు తెలియదు, ఎలా అడగాలో తెలియదు. వాళ్ళు ఎవరు చెప్పిన అనుభవాలు ఎలా చెప్తున్నారంటే, మాకు చాలా తేలిక అయిపోయింది బాడీ, మాకు ఇలా ఉంది అని చెప్తున్నారు. అరే ఇదేంటి, వాళ్ళందరూ తేలికైంది అని చెప్తున్నారు, నాకేమో ఇలాగుంది. ప్రశ్నించడానికి కూడా రాదు మాస్టర్స్. ఎంతో అద్భుతమైన క్లాసు. అక్కడ బాలకృష్ణ సారు పూజలు మనకు అవసరం లేదు అని, ఎందుకు అవసరం లేదు అనే దాని గురించి ఆయన చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అంతవరకు ఎంతో భక్తి మార్గంలో ఉన్న నేను ఆ ఒక్క క్లాసుతో పూజ చేయడం మానేశాను మాస్టర్స్. ఎంత ఆనందం వేసిందో. అంతకుముందు పూజ చెయ్యాలంటే విగ్రహాలన్నీ తోమాలి, ఎంతో పని, వర్క్ కదా మాస్టర్స్. కానీ ఆ వర్క్ చేసిన పూజా విధానాన్ని మటుకు భక్తి శ్రద్ధలతోనే చేసేదాన్ని. ఎప్పుడైతే ఇది వద్దన్నాడు, అమ్మయ్య ఎంత భారం దిగిపోయింది, అవసరం లేదా, మనమే భగవంతులమ్మా, అయితే ఇంకా నేను పూజ చెయ్యను అని ఎంతో ఆనందంగా అనుకున్నాను మాస్టర్స్. నేను
మూడో రోజు ఏం జరిగిందంటే, ఇంకా నేను ఆ క్లాసు పూర్తి చేయలేదు. నాకు మా వారి నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ఒక వర్క్ ఉండి నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేశారు. సరే అని చెప్పి ప్రయాణం అయ్యాను. ఒక పక్క నాకు భయమేస్తుంది. ఏం జరిగిందో ఏమిదో, ఎలా ఈయనకు చెప్పాలి, ఏం చెప్పాలి అని లోపలంతా భయం మాస్టర్స్. నాకు చాలా భయమేస్తుంది అని అట్లా భయపడుతూనే ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ నాకేమంత అంటే ఈ ధ్యానాన్ని నమ్ముకొని ఆ 3 రోజులు ఆ క్లాసు ఏం చేసిందంటే, అక్కడ ఏమీ లేదు మాస్టర్స్. సర్వసాధారణంగా ఉంది. ఏదో చిన్న ఇది అయిపోయింది. దాని తర్వాత నేను పూజ మానేస్తానంటే నాకెవ్వరు అడ్డు చెప్పలేదు మాస్టర్స్. మా ఇంటాయన కూడా ఎంతో భక్తి అన్ని ఉన్నాయి కదా, ఎందుకు నువ్వు పూజ మానేశావు అని నా పిల్లలు గాని నా భర్త గాని నన్ను ప్రశ్నించలేదు మాస్టర్స్. ఇది అద్భుతమైన విషయం. అంటే గత జన్మల్లో నేను ఎంత సాధన చేశానో వాళ్ళెవరు ధ్యానం చెయ్యరు, కానీ నాకు వారి సంపూర్ణ సహకారాన్ని ఫస్ట్ డే నుంచే సహకరించారు మాస్టర్స్. నిజంగా వారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులందరికీ మాస్టర్స్ అంత అద్భుతంగా సహకరించారు. నాకు 2012లో వచ్చినప్పుడు 4 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మాస్టర్స్, మా వారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు తన చెయ్యి ఒకటి ఎడం చెయ్యి ఫ్రాక్చర్ అయింది మాస్టర్స్. తను బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే కానీ ఆ కొద్ది పరిచయంలోనే నేను పలమనేరుకి వెళ్ళాను, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను, కడతాలకి వెళ్ళాను మాస్టర్స్. ఇవన్నీ నాకు అతి స్వల్ప సమయంలోనే వీటిని దర్శించడం జరిగింది. దర్శించినప్పుడు అద్భుతమైన ప్లేసెస్ మాస్టర్స్. అవి నాకు చాలా బాగుంది అనిపించింది. పత్రి సార్ని ఫస్ట్ టైం నేను కడతాల్లో చూడడం జరిగింది. ఆ క్లాసులన్నీ వినటం జరిగింది. కానీ నిజంగా చెప్తున్నాను మాస్టర్స్, నాకు అంత అవగాహన శక్తి అయితే లేదు, ఏమి అప్పటికి అర్థం కాలేదు. కానీ నేను ఈ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నా కానీ ఒక్క రోజు కూడా నేను ధ్యానాన్ని మానలేదు మాస్టర్స్. బెడ్ మీదే కూర్చొని ఆయనకు సపర్యలు చేస్తూ, నా పనులన్నీ చేసుకుంటూ, నా బిడ్డల్ని చూసుకుంటూ ధ్యానం చేసేదాన్ని. ఇది చేస్తూ ఉంటే మా వారు చూసి ఏంటో అది నాకు కూడా నేర్పమ్మా, నేను కూడా చేస్తాను అని ఆయన చెప్పారు. ఆయన కూడా చెప్పారనమాట, చూడండి ధ్యానం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందంట, ఎంతో ప్రశాంతతను పొందుతామంట, మనశ్శాంతి వస్తుంది. అట్లా కొన్ని చెప్పానమాట. ఏమి లేదండి, ఊరికి కళ్ళు మూసుకొని కూర్చోవడమేనండి, ఏ మంత్ర జపము లేదు, ఏ నామస్మరణ లేదు, ఎంత హాయిగా ఉందో అండి ఇది ధ్యానం చేస్తుంటే అని ఆయనకి ఇలా చెప్పే కాడికి ఆయన కూడా ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. అయితే గంటలు అనేది కాదు, కానీ ఒక 10 నిమిషాల ఆయనకి ఎంత వీలైతే అంత తను చేసేవారనమాట. ఆయన 6 నెలలు అయ్యే కాడికి మధ్యలో చూడండి మాస్టర్స్, నాకెన్ని పరీక్షలు అంటే, నాకు ఇక్కడ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చేసింది, హెవీ బ్లీడింగ్. ఏమైంది, నాకు ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధ్యానం గురించా నాకు పెద్ద అవగాహన లేదు, ఏమీ తెలియదు అప్పటికి. ఆ ధ్యానం ద్వారా అన్ని పోతాయనే విషయం విన్నానే కానీ పూర్తి సబ్జెక్టు నాకు తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఆపరేషన్ చేసుకోవాలా వద్దా అని ఇదే ప్రశ్న. ఎవరిని అడగాలో తెలియక పరమాత్మనికి అప్పచెప్పాను. నాకేం అర్థం కావటం లేదు. ఈ విపరీతమైన బ్లీడింగ్ వల్ల ఆయనకు సేవ చేయాలంటే చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను మాస్టర్స్. పిల్లలు చిన్న పిల్లలు, అంటే చిన్నపిల్లలు ఏం కాదు మాస్టర్స్, పెద్దవాళ్ళే, కానీ వారికి ఇంకా ఏమి తెలియదు, పనులు ఏమి తెలియదు. అలా ఎంతవరకు వారికి వంట చేసేది ఏమీ తెలియదు. ఏదైనా కుక్కరు అన్ని సరి చేసి కుక్కరు అంటించి పెట్టమంటే పెట్టేది పాప, అంతేకాని ఇంకా ఏం తెలిసేది కాదు. పిల్లలు చదువుకుంటున్నారు అని నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఏం చేయాలో పాల్పోక నేను ఇలా దేవుడికి, పరమాత్మునికి అప్పచెప్పేసి, గురువులకు అప్పచెప్పేసి డాక్టర్ని అడిగాను, మేడం నేను ఇది ఆపరేషన్ చేసుకుంటే ఎన్ని రోజులు బెడ్ పైన ఉండాలి అని అడిగాను. అంటే ఒక 3 రోజులు నువ్వు ఉండగలిగి ఉంటే చాలమ్మా, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా మాస్టర్స్, ముందు మాదిరి కాదు ఆపరేషన్లు, అలా ఉంటే చాలమ్మా అని చెప్పడం జరిగింది. అంటే దీని మధ్యలోనే ఇంకో విషయం జరిగింది మాస్టర్స్. మా వారికి ఇక్కడ హెర్నియా అనేది బొడ్డి దగ్గర
ఒక ఫుట్బాల్ మాదిరి వచ్చేసింది మాస్టర్స్. దానికి కూడా అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి. ఇంకా ఈ చెయ్యి ఆపరేషన్ అయ్యే 6 నెలలు. 6 నెలల్లో ఇది. అక్కడ ఆయన ఒక హాస్పిటల్లో హెర్నియా ఆపరేషన్ చేసుకొని బెడ్ పైన ఉన్నాడు. నేను ఇంకొక హాస్పిటల్లో చూడండి మాస్టర్స్, నా పరీక్షలు ఎలా ఉన్నాయో. నాకు ఎవరు పెద్దగా బంధువులు అనేది లేరు, ఎవరు సహాయం చేయలేదు ఆ సమయంలో. మా అన్న ఒక్కడే నాకు సహాయం చేశారు ఆ సమయంలో. ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పిల్లలు కదా వీళ్ళు. నా కూతుర్ని వాళ్ళ తండ్రి దగ్గర పెట్టి నేను ఒక్కదాన్ని ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చాను మాస్టర్. ఇంకో హాస్పిటల్ అంటే దగ్గరలోనే హాస్పిటల్. నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళాను మాస్టర్స్. వెళ్ళి ఆపరేషన్ కి సిద్ధమయ్యాను. నాకు ఈవినింగ్ ఆపరేషన్ జరిగింది మాస్టర్స్. నా ఆపరేషన్ సమయంలో నా దగ్గర ఎవ్వరు లేరు మాస్టర్స్, ఎవ్వరు లేరు. మా అన్న కూడా ఆపరేషన్ థియేటర్లోకి నన్ను తీసుకెళ్ళాక, ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన భర్త ఉన్నాడు, ఆయనను చూసుకునే పని ఉంది. ఆ తర్వాత నేను ఒకటే చెప్పాను, ఆయనను చూసుకోండి చాలు, నన్ను నేను చూసుకోగలను అని చెప్పాను. ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలీదు అని థియేటర్లోకి నన్ను తీసుకెళ్లి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి మత్తు మంది ఇస్తారు కదా మాస్టర్స్. నాకు ఆ మత్తు మంది ఇచ్చారు, కానీ నాకు అదేం పనిచేయలేదు మాస్టర్స్. వాళ్ళు ఏ భాగాన్ని ఎలా తీస్తున్నారో, ఎలా కోస్తున్నారో, ఆ పార్ట్ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా నేను చూడగలుగుతున్నాను మాస్టర్స్. కానీ నాకు అక్కడ ఏ భయము లేదు. కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉన్నాను. ఈ ధైర్యం ఎలా వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి చెబుతున్నాను మాస్టర్స్. అక్కడ కూడా నేను ధ్యాన స్థితిలోనే ఉన్నాను. ధ్యానం అంటే ఏంటి మాస్టర్స్? కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మాస్టర్స్. ఏ పని చేస్తుంటే దానిపైన ధ్యాస పెట్టడమే ధ్యానం. నేను అది చేస్తున్నాను మాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారని ధ్యాస పెట్టారు. నాకు ఏ నొప్పి లేదు, ఏమీ లేదు. ఒక్క గురువును పట్టుకున్నాను, ఆయన పైనే మొత్తం భారాన్ని వదిలేశాను. అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది. బయటికి తీసుకొచ్చారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత అక్కడ నైట్ ఆయన దగ్గర ఉండే పరిస్థితి మా ఆయనకి ఏర్పడింది. తనని వెళ్ళమన్నాను, నన్ను నేను మాత్రమే చూసుకున్నాను మాస్టర్స్. ఒక్కసారి ఆలోచించండి, మత్తు మంది ఇచ్చింటారు, బాటల్స్ అంటారు, నర్సులు ఉంటారు మాస్టర్స్, లేరని నేను చెప్పడం లేదు. వాళ్ళు వచ్చి చూసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక సమయం లేట్ అయిపోయి బాటలు అయిపోతే ఎవరన్నా చూసి మళ్ళీ పిలుస్తుంటారు కదా మాస్టర్స్, అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కానీ అక్కడ నన్ను నేను చూసుకోవటం జరిగింది మాస్టర్స్. బాటల్ని నేనే గమనించుకోవాలి, నా ఇదిని నేనే చూసుకోవాలి. అయిపోతాని కొంచెం పక్కలోనే ఉంటుంది, సిస్టర్ అని పిలుస్తానే తను రావటం, బాటలు మార్చటం జరిగింది మాస్టర్స్. దీని తర్వాత జరిగిన అద్భుతం చెప్పనా మాస్టర్స్? 3 రోజులన్న వ్యక్తి నాకు సాయంత్రం 7 గంటలకు 7 కాదు మాస్టర్స్, 8 అయింది. ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చే కాడికి 7:30, 8 అయింది. మరుసటి రోజు నేను లేచి నిలబడ్డాను మాస్టర్స్. ఎవరు నిలబడ్డాను మాస్టర్స్. అంత ధైర్యాన్ని ఇచ్చిండేది ఈ ధ్యానం, ఈ జ్ఞానం, ఒక్క గురువు పట్ల సమర్పణ భావం. ఇవే మాస్టర్స్. ఎవ్వరు లేకపోయినా నేను లేచి నిలబడటం, మెల్లగా నా ఇదిని నేనే చూసుకోవటం. 3వ రోజు కల్లా ఆపరేషన్ ఏమికైనా జరిగింది అనిపించేలా ఉన్నాను మాస్టర్స్. అంత అద్భుతంగా చేశారు గురువులు నన్ను. 3వ రోజు లేచి మా ఆయనకు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆయనను తీసుకొని ఇంటికి వెళ్ళి నిజంగా మెట్లెక్కాలి మాస్టర్స్. ఎందుకంటే కిందల ఒక బెడ్రూమ్ ఉంది, వచ్చి పోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే మా ఆయన చేసే బిజినెస్ కి చాలా మంది వాళ్ళు తెలుసు మాస్టర్స్. ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనము పలకరించాలి, వారికి కనీసం కాఫీ టీ అన్నా ఇవ్వాలి కదా మాస్టర్స్. కనీస ధర్మం మనది, అది చెయ్యాలి. ఈయనను చూసుకోవాలి. ఈయనకు కొంచెం అవన్నీ ఏవి ఉండకూడదని, నీట్నెస్ ఉండాలని అది చెప్పిన వల్ల మిద్దిపైన బెడ్రూమ్ లో ఈయనను పెట్టడం జరిగింది. అంటే చూడండి మాస్టర్స్, 3 రోజులు అయ్యింది. నేను మెట్లెక్కాలి, మా వారిని చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరించాలి, వాళ్ళకు చెయ్యాలి మాస్టర్స్. నాకు ఆ సమయంలో ఇంకా పరీక్షలు ఏంటో చెప్పనా మాస్టర్స్? మాకి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి మాస్టర్స్. అవి ఒక రోజు నిలిచిపోయి బయట ట్యాంక్ దగ్గర నుంచి మోసుకురావాల్సిన పరిస్థితి మాస్టర్స్. ఇంకా వారం రోజులు కూడా కాలేదు. బిందికతో మున్సిపాలిటీ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి బిందికలతో నీళ్లు తీసుకురావడం జరిగింది మాస్టర్స్. అసలు ఎవ్వరు కూడా నన్ను ఆపరేషన్ చేసిన వ్యక్తి ఈమెకు ఆపరేషన్ చేసిందంటే ఎవ్వరు నమ్మరు. ఆ విధంగా ఉన్నాను మాస్టర్స్. మరి చెయ్యాలి, నాకు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు.
నేనే చేసుకోవాల్సిన పరిస్థితి. అన్నిటినీ చేసుకున్నాను మాస్టర్స్. ప్రతిదీ ఆయనకు సమర్పించేశాను. ఈ పరికరాన్ని ఎలా నడిపించుకున్నారో వాళ్ళదే, వాళ్ళిచ్చిన శక్తే, వాళ్ళిచ్చిన జ్ఞానమే. అలా జరిగింది మాస్టర్స్ నా ప్రయాణం. దాని తర్వాత ఇంకా పిల్లలు పెళ్లిళ్ళకి ఎదిగారు. వాళ్ళ పెళ్లిళ్ళు, వివాహాలు, కానుకలు ఇవన్నీ ఒక 4 ఏళ్లు గడిచాయి మాస్టర్స్. నాకు 2016 మాస్టర్స్. నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇది, ఇంకా ఇంతవరకు ఈ ధ్యానానికి తెలిసిన పూర్తి జ్ఞానం నేను తెలుసుకోలేదు. ఇంకనైనా సరే దీన్ని గట్టిగా పట్టుకోవాలి, దీని అంతర్లోతుల్లో ఏముందో నేను తెలుసుకోవాలి అని గట్టి పట్టుదలతో నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు స్వర్ణమాల పత్రిజీ గారు పొంగునూరుకు రావడం జరిగింది మాస్టర్స్. ఆమె యొక్క క్లాస్ వినటం జరిగింది. అప్పుడు మేడం ఒక అద్భుతమైన విషయం చెప్పారు మాస్టర్స్. మాకు దగ్గరలోనే కొట్టాల అనే గ్రామం ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు సుధాకర్, ప్రభాకర్ అక్కడ ఉంటారు మాస్టర్స్. ఎన్నో పిరమిడ్లు నిర్మించారు వాళ్ళు. అది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం మాస్టర్స్. నిజంగా వారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. అమ్మ చెప్పింది, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి వీక్షించండి, ఎంత అద్భుతమైన పిరమిడ్ల నిర్మాణం ఉందో. గోశాల ఉంది, క్రిస్టల్ పిరమిడ్ ఉంది. ఎంతో మంది మాస్టర్లు రోజు అక్కడికి రావడం, జ్ఞానాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చాలా తక్కువ మంది ఉండి ఆ జ్ఞానాన్ని పంచుకోలేకపోతున్నారు. మీకు దగ్గరలోనే ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయాన్ని వినండి, ఎంతో మంది గురువులు వస్తున్నారు అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మాస్టర్స్. అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళారు మాస్టర్స్ అక్కడికి. నేను కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఇంకోసారి సందర్భం వచ్చింది మాస్టర్స్. అక్కడ 3 రోజుల మౌన ధ్యానం జరుగుతుంది. భీమవరం తటపర్తి సారు దంపతులు వచ్చి ఆ మౌన ధ్యానం నిర్వహిస్తారని అక్కడికి రమ్మని మాకు ఆహ్వానం సుధాకర్, ప్రభాకర్ గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, అప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళితే బాగుంటుంది అని అందరినీ అడిగాను, వెళ్దామా అంటే లేదు, మేము మొన్ననే వెళ్ళొచ్చాము, మేము రాలేము, మాకు సౌకర్యం లేదు అని చెప్పారు. అంటే నాకేమో వెళ్ళాలనుంది. ఇక్కడ ఒకటే మాస్టర్స్ నాకు ఇబ్బంది ఏంటంటే, నాకు బయట ప్రపంచం తెలీదు, ఎట్లా పోవాలో తెలీదు, ఏ బస్ ఎక్కాలో తెలీదు. ఇది మాస్టర్స్ నా ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు ఏమంటే, ఎవరన్నా నీకు ఒకరు తోడుంటే మేము పంపిస్తాము అని మా వారు చెప్పడం జరిగింది. అరే ఎలా ఎప్పుడు అని ఒక స్నేహితురాలు ధనలక్ష్మి అని ఉన్నది, ఆమె కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. తనని అడిగాను, సరే అని చెప్పింది. తను వచ్చింది, 1 వారం తను వచ్చింది. నేను ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మాస్టర్స్, అసలు మౌన ధ్యానం అంటే ఏంటో తెలియదు, అన్నేసి గంటలు ధ్యానం చేపిస్తారన్న విషయము నాకు తెలియదు. అమ్మ, నాకు ఇంకో క్లాసుకు టైం అయింది, మీరు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. 11 గంటలకు పద్మజ పత్రిజ మెడిటేషన్ ఛానల్ లో సీతాయన పుస్తక స్వాధ్యాయం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.